బాగానే ఉంటుంది అనుకుంటున్నా నేను. వాళ్ళ నాన్నగారు సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయన తీసిండు కదా, ఆయన అల్లూరి సీతారామరాజు సినిమా తీసిండు, సూపర్ ఉంది. ఆయన ఏ గెటప్ వేసినా బాగుంది. ఆయన లాగానే తండ్రి లాగానే కొడుకు కూడా ఏ గెటప్ వేసినా బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఇన్నాళ్ళ నుంచి లవర్ బాయ్ గా తీసిండు, మాస్టర్ మా పోకిరి అవన్నీ తీసిండుగా, దాంట్లో అన్ని షేడ్లు చూపించిండు. ఇప్పుడు దేవుడుగా చేస్తుండు కాబట్టి ఇది కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నా. అందుట్లో మళ్ళీ తీసే దేవుడు డాషింగ్ ఉన్న మన రాజమౌళి అన్న, అందుకని ఆ సినిమాకు తిరుగుండదని నేను అనుకుంటున్నా. అమ్మ ఇప్పుడు చాలా మంది ఫ్యాన్స్ కూడా మహేష్ బాబు గారిని కృష్ణుడిలాగా ఊహించుకున్నారు. సో కృష్ణుడి కంటే సెట్ అవుతాడు కానీ రాముడికి అంత సెట్ కాడేమో అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. ఎందుకని రాముడికి కూడా సెట్ అవుతుంది అనుకోవచ్చుగా, రాముడికి కూడా సెట్ అవుతుంది. ఒక కృష్ణుడికే సెట్ కావాలని రూల్ ఏముంది? ఏతే కదా తెలిసేది అసలు, అన్ని పాత్రలు ఏతేనే కదా దేనికి సెట్ అయ్యేది తెలిసేది. ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ ఉండు, ఆయన ఏ పాత్ర వేసినా అసలు నిజంగా దేవుడిని చూసినట్టే ఉంటది. అసలు ఆయన చూసే దేవుడు ఉండడేమో అనిపిస్తుంది అనమాట. ఇప్పటికీ అదే అనిపిస్తుంది. ఆయన అన్ని పాత్రలలో ఇవిడిండు. ఆయన ఆశ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి వచ్చింది, తర్వాత ఎవరికి రాలేదు. మరి ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు ఏ పాత్ర వేసినా కూడా బాగుంది అప్పుడు ఆ రోజుల్లో. ఇప్పుడు ఆయన కొడుకు మహేష్ బాబు వేసినా కూడా బాగుంటది, ఇది కూడా బాగానే ఉంటది అనుకుంటున్నాను. ఆయన రావణ పాత్ర అయితే బాగుంటది అని అనుకుంటున్నాను. రాజమౌళి గారి సినిమాలు మన ఇండియా వరకు అంటే ఓకే ఖచ్చితంగా హిట్ అవుతుంది అని చెప్పేసి మనం నమ్ముతాము. సో ఇప్పుడు ప్రపంచ దేశాలు 120 దేశాల్లో సినిమా రిలీజ్ అంటున్నారు. సో అన్ని దేశాల వారు ఈ సినిమాని ఆదరిస్తారు అనుకోవచ్చా? నమ్మకం ఆదరిస్తారు. ఎందుకంటే ఆయన కథ అంత బాగుంటది అనమాట. ఆయన ఒక సంవత్సరంలో పూర్తి చేయడు, ఒక నెలలో పూర్తి చేయడు, ఒక 2 నెలల్లో పూర్తి చేయడు. ఆయన ఎంత హీరో అయినా సరే టార్చర్ పెట్టి మరీ సినిమా కథ అనుకున్నది వచ్చిందా చేతడు. ఆయన మ్యూజిక్ పరంగా గానీ, పాటల పరంగా గానీ, స్టోరీ పరంగా గానీ మాలాంటి ముసలోళ్ళు కూడా పోయి చూడవచ్చు. ఆయన సినిమా అంత బాగుంటది అనమాట. ఫ్యామిలీ 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 పోయి చూడవచ్చు. అందుకని ఆయన సినిమాకి అంత క్రేజ్ ఉంటుంది. ఆయన పేరు పెడితేనే క్రేజ్ ఉంటుంది అనమాట. ఏ హీరో వచ్చి తీసినా సరే చూడాలనిపిస్తుంది. హిందుత్వానికి సంబంధించినటువంటి సినిమా కదా, ఓన్లీ హిందువులే మాత్రమే చూస్తారా? ముస్లిమ్స్ కూడా, తర్వాత ఇతర రిలీజియన్స్ వాళ్ళు కూడా చూస్తారంటారు. దీనికి కూడా ఇది కలిపినరా ముస్లింలు హిందువులు అని అట్లా అనుకుంటున్నారు కదా. ఎందుకు అన్ని మతాలలో వాళ్ళకి హీరో ఫ్యాన్లు ఉన్నారు కదా, ఫ్యాన్స్. మరి వాళ్ళు ఫ్యాన్స్ మా హీరో హిందువా ముస్లిమా అని లేదుగా, అందరు అన్ని రకాల వారు అభిమానిస్తేనే ఆయన హీరో అయింది. అంటే చరిత్రను తెలుసుకుంటారంటారా? తెలుసుకుంటారు, అందరు చూస్తారు, అందరు చూడాలిగా. మనం అనుకునే దాంట్లోనే ఉంటుంది, దేంట్లోనైనా కానీ. అందరం కలిసి ఉండాలనుకుంటే ఉండొచ్చు, విడిపోవాలని ఎవరో ఒకరు సిచ్చు పెడతారట. హిందూ సినిమాన్ లేదు, ముస్లిం సినిమాన్ లేదు, క్రిస్టియన్ సినిమాన్ లేదు. అందరం కలిసి చూస్తేనే హీరో పైకి వచ్చేది, తీసిన సినిమాకి కూడా విలువ వచ్చేది. అందుకని సినిమా బాగుంటే, కథ బాగుంటే ఎవరైనా చూడొచ్చు.